నమస్కారం ప్రియమైన అభ్యర్థులారా, ఈరోజు మనం ఐబీపీఎస్ క్లర్క్ నోటిఫికేషన్ 2025 వివరాలను తెలుగులో తెలుసుకుందాం. బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగాల కలకనే ప్రతి ఒక్కరికి ఇది మంచి అవకాశంగా చెప్పవచ్చు. ఐబీపీఎస్ క్లర్క్ నోటిఫికేషన్ 2025 విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా దేశంలోని వివిధ ప్రభుత్వ బ్యాంకుల్లో క్లర్క్ పోస్టులు భర్తీ జరగనుంది. 10,277 ఖాళీలను ప్రకటించడం జరిగింది. ఇవి వ్యక్తిగత అవసరాలను బట్టి వివిధ బ్యాంకుల్లో విస్తరించి ఉన్నాయి. మొత్తం 11 పాల్గొంటున్న బ్యాంకులు ఉన్నాయి. ఐబీపీఎస్ క్లర్క్ రిక్రూట్మెంట్ 2025 ప్రక్రియలో 2 కంప్యూటర్ ఆధారిత పరీక్షలు ఉంటాయి. మొదటిది ప్రిలిమినరీ పరీక్ష, రెండవది మెయిన్స్ పరీక్ష. ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్దాం. ఈ ఐబీపీఎస్ క్లర్క్ నోటిఫికేషన్ 2025 ఏర్పాటు చేసినటువంటి సంస్థ మనకి ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్. అదేవిధంగా ఇది ఉన్నటువంటి పోస్ట్ పేరు తీసుకున్నట్లయితే కస్టమర్ సర్వీస్ అసిస్టెంట్లు సిఎస్ఏ క్లర్క్. ఎంపిక ప్రక్రియ మనకి ప్రిలిమ్స్ మెయిన్స్ ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఉద్యోగానికి విద్యా అర్హత గ్రాడ్యుయేట్, బ్యాచిలర్ డిగ్రీ, కనీసం డిగ్రీ చేసిన వారు అర్హులు. ఆన్లైన్లో అప్లికేషన్ ప్రారంభం ఆగస్టు 1, 2025గా ప్రకటించడం జరిగింది. అదేవిధంగా ఆన్లైన్లో దరఖాస్తుకు చివరి తేదీ ఆగస్టు 21, 2025గా ప్రకటించడం జరిగింది. ఈ ఉద్యోగానికి ఉన్నటువంటి కనీస వయో పరిమితి మనకి 20 నుండి 28 సంవత్సరాలుగా ఏర్పాటు చేయడం జరిగింది. దరఖాస్తు రుసుములు తీసుకున్నట్లయితే ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్ హ్యాండిక్యాప్ వారు ₹175 దరఖాస్తు చెల్లించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అదేవిధంగా పరీక్ష తేదీలు తీసుకున్నట్లయితే దరఖాస్తు రుసుము జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వారు ₹850 దరఖాస్తు రుసుము చెల్లించాల్సినటువంటి అవసరం ఉంటుంది. పరీక్ష తేదీలు తీసుకున్నట్లయితే మనకి ప్రిలిమ్స్ పరీక్షకు 4, 5 అండ్ 11 అక్టోబర్ 2025గా ప్రకటించడం జరిగింది. అదేవిధంగా మెయిన్స్ తీసుకున్నట్లయితే 29 నవంబర్ 2025గా ప్రకటించడం జరిగింది. మనకి ఈ ఉద్యోగానికి అప్లై చేయాలంటే ఆన్లైన్లో అప్లికేషన్ సమర్పించాలి. ఇక్కడ ఒక ముఖ్య సూచన తీసుకున్నట్లయితే ఈ అవకాశాన్ని మిస్ కాకండి, ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి, సద్వినియోగం చేసుకోండి. మరిన్ని గవర్నమెంట్ జాబ్స్ మరియు అప్డేట్ కోసం మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ స్నేహితులందరితో షేర్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.